శుద్ధి కంపెనీలపై కేంద్రం ఎస్మా ప్రయోగించింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ చర్యలు తీసుకుంది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల సరఫరా, పవర్ ప్లాంట్లకే కేంద్రం తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచేలా చమురు ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సరఫరా గాడిలో పెట్టేలా చర్యలు తీసుకుంది. చమురు శుద్ధి కంపెనీలపై కేంద్రం ఎస్మా ప్రయోగించింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ చర్యలు తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, కేంద్ర ప్రభుత్వం ఈ చమురు శుద్ధి సంస్థలపైన, ఆయిల్ రిఫైనరీస్ పైన ఎస్మా చట్టం, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ని ప్రయోగించడం అనేది ఇంధన రంగంలోనే ఒక కీలక పరిణామం అనే చెప్పొచ్చు. ముఖ్యంగా దేశీయ అవసరాల కోసం ఈ గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పెట్రోలియం, అదేవిధంగా సహజ వాయు మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఎస్మా ప్రయోగం వెనుక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఈ చమురు శుద్ధి కంపెనీలు కార్యకలాపాల్లో ఎలాంటి సమ్మెలు లేదా అంతరాయాలు కలగకుండా ఈ గ్యాస్ సరఫరా నిరంతరాయంగా సాగేందుకు ఈ యొక్క ఎస్మా చట్టాన్ని వర్తింపజేశారు. అంటే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, అంటే అత్యవసర సమయాల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా చూడటం, అదేవిధంగా ప్రాధాన్యత క్రమంలో మొదటి స్థానంలో డొమెస్టిక్ గ్యాస్ ఇవ్వాలి, ఎల్పీజీ, పిఎన్జీ, అదేవిధంగా రెండవ ప్రాధాన్య క్రమంలో ఎరువుల తయారీ సంస్థలు, మూడో ప్రాధాన్య క్రమంలో విద్యుత్ కేంద్రాలు, పవర్ ప్లాంట్స్ కి ఈ యొక్క గ్యాస్ ఇవ్వాలి. అదేవిధంగా ఎల్పీజీ ఉత్పత్తిని కూడా పెంచాలని ఈ చమురు సంస్థలకు ఎల్పీజీ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఈ చర్య వెనుక ఆర్థిక, అదేవిధంగా సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ లో ఈ ముడి చమురు, అదేవిధంగా గ్యాస్ ధరల్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు దేశీయంగా కొరత ఏర్పడకుండా చూడటం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నారు. గ్లోబల్ మార్కెట్ లో ఇప్పుడు మనం చూడొచ్చు, అనిశ్చితి నెలకొని ఉంది. దేశీయంగా కొరత ఏర్పడకుండా చూడాలి. ముఖ్యంగా ఈ సప్లై చైన్ దెబ్బతినకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ డొమెస్టిక్ గ్యాస్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ సాధారణ ప్రజలకు వంట గ్యాస్ కొరత రాకుండా ఉంటుంది. పండుగల సీజన్, అదేవిధంగా గిరాకీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ల కోసం నిరీక్షణ కూడా తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఆహారం, అదేవిధంగా ఇంధన భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి ఎరువుల సరఫరా అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎరువుల ఫ్యాక్టరీలకు గ్యాస్ అందకపోతే ఉత్పత్తి ఆగిపోతుంది. రైతులపై కూడా భారం పడుతుంది. కాబట్టి వాళ్ళకు ముందు ఎరువులు తయారు చేసే ప్లాంట్ కూడా ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. మరోపక్క ఈ వేసవి కాలం కూడా వస్తుంది, అదేవిధంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈ గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు కూడా కీలకం కాబోతున్నాయి. గ్రిడ్ ఫెయిల్యూర్ కాకుండా ఉండడానికి కూడా ఇది ఎంతో అవసరం. ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్, ఎస్మా అనేది ప్రజల దైనందిన జీవితానికి అవసరమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, నీరు, విద్యుత్, గ్యాస్, ఈ రవాణా మొదలైనవి, ఇవన్నీ కూడా నిరంతరాయంగా కొనసాగేలా ఉండేలా చూసే చట్టం ఇది. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు ఆయా సంస్థల ఉద్యోగులు సమ్మె చేయడం అనేది చట్టరీత్యా నేరం అవుతుంది. అంతేకాకుండా ఈ ఆదేశాలను కనుక అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల పరిశ్రమలకు, అంటే ఈ పరిశ్రమలకు అందే గ్యాస్ సరఫరా పైన కొంత నియంత్రణ ఉండొచ్చు, కానీ సామాన్య వినియోగదారులకు, అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పొచ్చు. దేశ ఇంధన భద్రతను పటిష్టం చేయడంలో ఇది ఒక వ్యూహాత్మక చర్యగా కూడా భావించవచ్చు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.